జమిలీ ఎన్నికలతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. పక్కా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. జమిలీ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా బీజేపీ ప్రభుత్వం మాట తప్పుతోందన్నారు చాడా. జమిలీ ఎన్నికలకు సంబంధించి అసలు ఈ దేశము విభిన్న మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు దేశం. నేను ఒక దగ్గర పార్టీ ఫిరాయింపుల ద్వారానో లేకుంటే ఆ పార్టీలో చీలికల ద్వారానో ప్రభుత్వం పడిపోతుంది. మన రాజ్యాంగంలో ఏం చెప్తుంది? వెంటనే ఎన్నికలు జరపాలి, 6 నెలల లోపు ఎన్నికలు జరపాలి. 6 నెలల వరకు ఆపత్తల ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఎందుకు జమిలీ ఎన్నికలు లేవా? మన దగ్గర కంటిన్యూ జమిలీ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్ ఒకసారి జరిగింది. కేసీఆర్ 2018లో 6 నెలల మొదలు అసెంబ్లీ రద్దు చేసి పెట్టుకున్నాడు. పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో అయితే పార్లమెంట్ అసెంబ్లీకి ఒకసారి జరిగింది కదా. ఇట్లనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయిన జరుగుతాయి కదా. ఇది ఏదైనా ఒక రకంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే కుట్ర సాగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యక్ష ఆందోళన కోరుకోవాల్సిన అవసరం చెప్పేసి సిపిఐ భావిస్తుంది. తర్వాత ఇంకా మన తెలంగాణకు ఇచ్చేటువంటి ఏవైతే వాగ్దానం ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికి కూడా ఏమి కాజీపేట పూచిపట్టు రాకపోయాయి, వయ్యారు పూచిపట్టు రాకపోయాయి, ఏదైనా ప్రాజెక్ట్ జాతీయ వెళ్ళిపోయింది. ఇంకా మాట దప్పుతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దానిపైన ప్రత్యక్ష ఆందోళనలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ పరిష్కారం చేసి రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పెరుగుతుంది. మాఫీ చేసినటువంటి ప్రభుత్వం గుర్తించబద్దని తెలియజేస్తున్నాం. అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక ఫసలు పోయింది, 2వ ఫసలు కూడా ఆరంభమైంది. నాట్లు కూడా స్టార్ట్ అయిందని ఇప్పుడే పోయి నాలుగున్నాం. కాబట్టి అఖిల పక్ష సమావేశాలు పెట్టి రైతు భరోసా పైన 15,000 ఇస్తా ఉన్నాం 1 ఎకరానికి. దానిపైన తక్షణమే చర్య చేపట్టాలి.